అసలు ఏంటి కోవర్ట్లు అనేది రాజకీయాల్లో కోవర్ట్లు అనేది సర్వసాధారణంగా మనం వింటుంటాం అనమాట అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు అది ఎక్కువ అయిపోయింది. అంటే ఎప్పుడు అంటే ఏదైతే అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల్ చెరువులో నకిలీ మద్యం తయారీ డెన్ బయటపడిన తర్వాత దానికి ముఖ్యంగా సూత్రధారి పాత్రధారి అయిన జయచంద్రారెడ్డి, టీడీపీ తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి దానికి సూత్రధారుడు, కర్త కర్మ క్రియ అని తెలిసిన తర్వాత జయచంద్రారెడ్డి ఒక కోవర్టు. అతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి సోదరుల ముఖ్య అనుచరుడు. ఒక పథకం ప్రకారమే జయచంద్రారెడ్డి టీడీపీలోకి వచ్చి టికెట్ తెచ్చుకొని పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు. తర్వాత దీని వెనక జోగి రమేష్ ఉన్నాడని వినిపించింది. ఇప్పుడు కొత్తగా ఇంకా ఆ కోణంలో డిస్కషన్ చేస్తే కొత్తగా ఒక ఆడియో లీక్ అయింది. ఒక మహిళ ఏదో సీఎస్తో మాట్లాడుతున్నట్టుగా, అదేదో గెస్ట్ హౌస్కు వాళ్ళు వచ్చిపోయేవారు. దాంట్లో చెల్లాబాబు పేరు కూడా కలిపారు. జయచంద్రారెడ్డి, చిన్నబాబు, పెద్దబాబు అని ఒక ఇద్దరు వాళ్ళు వాళ్ళు కొద్దిగా పెద్ద ఫ్యామిలీ వాళ్ళు వచ్చేవారు. వాళ్ళతో పాటు చెల్లాబాబు కూడా వచ్చేవాడని ఆ మహిళ చెప్పడము, దీంతో చెల్లాబాబు కూడా కోవర్టేనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనేది ఒక కొత్త అంశం తెర మీదకి వచ్చింది. ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటారు వీటన్నిటిని కూడా? మనకు రాజకీయాల్లో కోవర్ట్లు అనేది చాలా కాలంగా, ఇప్పుడే కదా దాదాపు 40 ఏళ్ల పైనుంచి ఉంది. అయితే ఏ పార్టీలో ఉండేదంటే జాతీయ పార్టీల్లో, అంటే ఆ రోజు ప్రధానమైన జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కోవర్ట్లు ఉంటారనేది సహజంగా అనేది అనమాట. కాంగ్రెస్ పార్టీలో 5-6 మంది టికెట్లు తెచ్చుకునే స్థాయి నాయకులు ఉంటారు. ఆ నాయకులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చుకుంటారంటారు. ఒక జిల్లాకు సంబంధించి టీడీపీని ఇది పచ్చ కాంగ్రెస్ అని అనేవాళ్ళు. ఆయన ఎంపీగా చాలాసార్లు గెలిచారు. ఓపెన్గా చెప్పొచ్చు. మన రాయపాటి సాంబశివరావు గారి గురించి వచ్చేప్పుడు గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది, మొత్తం పచ్చ కాంగ్రెసే కదా ఉండేది. కన్నా లక్ష్మణ ఆ రోజు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మణ వర్సెస్ రాయపాటి సాంబశివరావు ఉంటుంది. కన్నా లక్ష్మణ ఏమో కాంగ్రెస్, రాయపాటి సాంబశివరావు పచ్చ కాంగ్రెస్ అంటూ అట్లాంటి ఆరోపణలు ఉండే. కానీ గెలిచిన పార్టీలో ఓడిపోయిన పార్టీ కోవర్ట్లు ఉన్నారంటాము, లేదా కోవర్ట్ల వల్లనే మేము ఓడిపోయామంటే ఎవరైతే టికెట్ సాధించారో వాళ్ళు ఓడిపోవడానికి టికెట్ సాధించి వాళ్ళ ప్రత్యర్థిని, అంటే ఇక్కడ ఉన్న ఉదాహరణలో పెద్దిరెడ్డి సోదరులని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నుంచి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి తంబలపల్లి నుంచి, వాళ్ళిద్దరూ వాళ్ళ మీద పోటీ చేసిన చెల్లాబాబు, పెద్దిరెడ్డి రామచంద్ర మీద పోటీ చేసిన చెల్లాబాబు, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మీద పోటీ చేసిన జయచంద్రారెడ్డి ఇద్దరు కూడా కోవర్ట్లు. దీనివల్ల మేము ఓడిపోయామని చెప్తూ ఉన్నప్పుడు కొంత ఆశాస్పదంగా అనిపిస్తుంది. అది జాతీయ పార్టీలో కాకుండా ప్రాంతీయ పార్టీల్లో అది కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం కాదు. ప్రజారాజ్యంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, కోవర్ట్లు ఉన్నాయని అంటారు. ఆ రోజు వరకు పార్టీలో క్రియాశీలంగా ఉన్న అతను ఓపెన్గా వచ్చి అదే పార్టీ ఆఫీసులో కూర్చొని పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఈ పార్టీ ఒక విషవృక్షము, ఇది ఒక అవాంఛనీయ శక్తి లాంటి పదాలు వాడుతారు అదే ఆఫీసులో కూర్చొని. తర్వాత చాలామంది ఎన్నికల బీఫామ్స్ తీసుకొని ఎన్నికల ప్రచారం, అలాంటిది కొత్తగా వచ్చిన పార్టీల్లో ఉంటాయి. అవి 2019లో జనసేన సొంతంగా పోటీ చేసినప్పుడు కూడా వేరే పార్టీ వాళ్ళు అక్కడికి వచ్చారు, బీఫామ్స్ తీసుకున్నారు, వాళ్ళు సరిగా పని చేయలేదు అనేది ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా, అంటే దాదాపు 83 నుంచి మొదలు పెట్టుకొని దాదాపు 40 ఏళ్ల పైన రాజకీయాల్లో ఉండి ఇన్నిసార్లు అధికారంలో ఉన్న పార్టీ, అందులో 95 నుంచి ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న పార్టీలో కూడా కోవర్ట్ల టిక్కెట్లు సాధించారు అంటే అనేటోళ్ళకి ఎలా ఉన్నా వినేవాళ్ళకి కానీ చూసేవాళ్ళకి కానీ అంత నమ్మశక్యంగా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు గొప్ప రాజనీతి వ్యక్తి, విజనరీ, లేదంటే ఇంత ఆలోచన ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఒక నాయకుడిని టక్కున అంచనా వేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటారు. అంటే అంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. డక్కా ముక్కిలు తిని వచ్చారు కదా ఆయన కూడా, మొత్తం కూడా ఇలాంటి రాజకీయ నాయకుడిని మోసం చేసి ప్రత్యర్థి పార్టీ కోవర్టు టికెట్ తెచ్చుకున్నాడు అంటే అది అవమానం ఎవరికైతుందంటే పార్టీ అధ్యక్షుడికి, పార్టీలో ఉన్న ప్రధాన నాయకత్వం. అది వైఫల్యంగా చూడొచ్చు కదా, ఒకవేళ అనుకుంటే కూడా వాళ్ళ వైఫల్యాలు అనుకోవచ్చు కదా. వాళ్ళు చెప్పుకోవాలన్నమాట, మా పార్టీ వైఫల్యం చెందింది, మమ్మల్ని మోసం చేసి తెచ్చుకోగలిగినారు, మేము ఇక్కడ చేసుకోలేకపోయినామని చెప్పుకోవాలి. అది అలాంటిది లేదు. మా వాళ్ళంతా గట్టోళ్ళే, మేమంతా బాగా చేసాం, అయినా మా ఊహకందని స్థాయిలో వాళ్ళు తెచ్చుకున్నారని చెప్పుకోవటం అనేది ఆశాస్పదమైన అంశం. అదే ఇక ప్రధానంగా ఏంటంటే జయచంద్రారెడ్డి గురించి పెద్దగా తెలియని అంశం. అతను ఎవరు అంతవరకు తెలియదు. ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ కాదు, అంతకుముందు ఏ పార్టీ తరఫున కూడా ఎమ్మెల్యే రేసులో లేడు, ఒక మండలాధ్యక్షుడు కాదు, జెడ్పీటీసీ కాదు, ఏది కాదు. టక్కున టికెట్ తీసుకొచ్చుకున్నారు. ఆయన సరే ఆయన ఎంత తేడాతో ఓడిపోయి 9,000 చిల్లర తోడిపోయారు. మెజార్టీ పరంగా చూస్తే అది చాలా తక్కువ మెజార్టీ. అంతకుముందు 46,000 మెజార్టీ వచ్చింది ద్వారకనాథ్ రెడ్డి తంబలపల్లి నుంచి. అంతకుముందు ఎప్పుడు ఎవరు గెలిచినా కానీ 10-12,000, అంటే దాదాపు అదే రేంజ్లో ఉంది. సార్ జయచంద్రారెడ్డి గురించి మనం పెద్ద డెప్త్కి పోసింది కానీ అంత రాజకీయ హిస్టరీ లేదు, చరిత్ర లేదు ఆయన గురించి. ఆయన మంచిగా చెడు, ఆయన వైసీపీ అంటే అధికార పార్టీలో
ఉన్నప్పుడు అందరూ పని చేసుకుంటూ అందరూ అధికార పార్టీ జెండా కప్పుకొని తిరుగుతూనే ఉంటారు. ఏ కార్యక్రమం జరిగినా 4 బండ్లు డబ్బున్నోళ్ళు 4 బండ్లు పెట్టేది, జనాలు పంపిస్తారు, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు, ఖర్చు పెడతారు. వాళ్ళంతా నాయకులు అయిపోరు కదా. ఆ పార్టీలో షైన్ అయ్యే ఎదుటి పార్టీలో టికెట్ తెచ్చుకోగలుగుతారు. ఏంటంటే అక్కడ ద్వారకనాథ్ రెడ్డిని కాదని టికెట్ ఈ జయసింహారెడ్డికి జయచంద్రెడ్డికి ఇంకొకటికి ఇస్తారా? ఇవ్వరు కదా. సో అట్లా వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారు. అయితే బాగా ఆశ్చర్యకరం ఏంటంటే దీంట్లో చల్లబాబును కోవట్ అనటము, అది అధికార పార్టీకి బాగా మద్దతుగా ఉంటుంది అనుకున్న ఒక సంస్థ, ఒక మీడియా హౌస్లో దాని మీద చర్చ జరుపుతూ సీనియర్ ఎడిటర్ కూడా చల్లబాబు కూడా కోవట్ట అని అడగటం కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. చల్లబాబు ఎవరు, చల్లబాబు సామర్థ్యం ఏంటి, ఇదంతా నిజంగా ఈరోజు ఎవరికైనా తెలుసా, చల్లబాబు ఒరిజినల్ పేరేంటో తెలుసా అనేది కూడా ఆశ్చర్యకరం ఉంటుంది అనమాట. అంటే చెల్లాబాబు వాళ్ళ నాన్న చెల్లా ప్రభాకర్ రెడ్డి గారు 1983, 85 రెండుసార్లు ఎమ్మెల్యే టీడీపీ నుంచి. ఆయన 29లో చనిపోయిన తర్వాత చెల్లాబాబు కదా టికెట్ ఇస్తారు అక్కడ. ఆయన ఓడిపోయాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అంటే అప్పుడు పీలేరు అది, అంటే రొంపిచెర్ల మండలం వాళ్ళది. రొంపిచెర్ల మండలం అప్పుడు రొంపిచెర్ల, ఈ సద్దుము, పులిచెర్ల ఇవన్నీ అప్పుడు పీలేరులోనే ఉండేటివి. అప్పుడు రొంపిచెర్ల కావడంతో వాళ్ళు పీలేరు నుంచి పోటీ చేసేవారు. పీలేరు 89 ఓడిపోయిన తర్వాత ఇంకా ఆయనకు 94, 99, 2004లో టికెట్ రాలేదు చల్లబాబుకి. చాలా గ్యాప్ వచ్చేసింది. ఇంకా 2009 పునర్విభజన తర్వాత అది పొంగనూరుకు వచ్చింది. అది పులిచెర్ల, సద్దుము, రొంపిచెర్ల ఇవన్నీ పొంగనూరుకు వచ్చాయి. ఈ పొంగనూరుకు రావడంతో ఇంకా చల్లబాబు ఇక్కడ కావచ్చు, కానీ టికెట్ ఇవ్వలేదు ఆయనకి చంద్రబాబు గారు. ఎందుకు మరి 2009 కావచ్చు, 14 కావచ్చు వెంకటరమణ రాజుకి ఇచ్చారు పొంగనూరు. 19 అనిషారెడ్డి, నూతన కాలువ అనిషారెడ్డి, అమర్నాథ్ రెడ్డి మరదాడి ఇచ్చారు, ఓడిపోయారు. మళ్ళీ 24లో మళ్ళీ ఏమనుకున్నారేమో చెల్ల రామచంద్రారెడ్డి అలియాస్ చల్లాబాబుకి టికెట్ ఇచ్చారు. మరి ఇంత సుదీర్ఘ ప్రయాణం ఉంది. పొంగనూరులో పోటీదారుల పేర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెల్లా రామచంద్రారెడ్డి. ఈ చెల్లా రామచంద్రారెడ్డి చెల్లాబాబు. సో చెల్లాబాబు ఒరిజినల్ పేరు చెల్లా రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్ర పేరు అందరికీ తెలుసు అనమాట. ఈ చెల్లా మీరు చెప్పారు, చాలా మొత్తం స్టేజ్ మొత్తం చెప్పారు. చెల్లాబాబు యంగెస్ట్ ఏజ్, అంటే 25 సంవత్సరాలు నిండిన కొద్ది రోజులకి ఆయనకు 1989లో పోటీ చేసే అవకాశం వచ్చింది టీడీపీ తరఫున. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ ఫాదర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన సీనియర్ నేత. 83, 85లో అక్కడి నుంచి టీడీపీ పొంగనూరు పాత పీలేరు నుంచి ఆయన ఎమ్మెల్యే గెలవటం. అందులో 85లో ఇదే పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి మీద ఆయన గెలిచాడు అనమాట. అంటే వీళ్ళ రాజకీయ వైరం ఎప్పటి నుంచి ఉందని చూసుకోవాలి, 85 నుంచి చూసుకోవాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చింది నీలం సంజీవ్ రెడ్డి గారు ఆశీస్సులతో, ఆయన శిష్యుడిగా వచ్చారు. పెద్దిరెడ్డి ఎస్వి యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఎస్వి యూనివర్సిటీ ఏదో కార్యక్రమానికి సంజీవ్ రెడ్డిని తీసుకురావడం ద్వారా, అంటే సంజీవ్ రెడ్డి అప్పుడు రాజకీయంగా వెనకబడి ఉన్నాడు ఆ టైంలో, ఇందిరాగాంధీ హవాలు వెనకబడి ఉన్న టైంలో ఈయనను మళ్ళీ అక్కడ తీసుకురావటము, ఆ ప్రభావంతో ఆయనకు 78లో జనతా పార్టీ టికెట్ రావడం జరిగింది. ఈయన పెద్దిరెడ్డి, జేసీ వీళ్ళంతా ఒక వర్గం. అప్పుడు జేసీ వాళ్ళు జనతా పార్టీకి పోకపోయినా వీళ్ళంతా ఒకే వర్గంలాగా ఉండేవాళ్ళు. దానివల్లే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజశేఖర రెడ్డితో గ్యాప్ ఉంది మొదటి నుంచి కూడా. ఈ రోజు కూడా చివరి అంటే 2009 ఎన్నికల వరకు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజశేఖర రెడ్డి గారితో అంత సఖ్యత లేదు. రాజశేఖర రెడ్డి 2009లో కూడా మంత్రివర్గంలో చోటు తగ్గ జగన్మోహన్ రెడ్డి గారి దౌత్యం వల్ల జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి ఫ్రెండ్స్ కావడంతో మిథున్ రెడ్డి వెళ్ళి అడగడము, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఎలాగైనా మంత్రి పదవి వెళ్ళాలని అప్పుడు కూడా అటవీ శాఖ మంత్రి ఇప్పించారు ఆయనకు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆయన పెద్దిరెడ్డి గారు దాదాపు 10 ఏళ్ల పాటు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్, DCC ప్రెసిడెంట్గా చేశారు. ఆ టైంలో రాజశేఖర రెడ్డి వర్గం ఎవరు అంటే సీకే బాబు గారు నెంబర్ 1. అంటే ఏదైనా తేల్చుకుందామని వీధిలో పోరాడిదిగా సీకే బాబు గారు, తర్వాత పెద్ద ఆయన రెడ్డివారి చెంగారెడ్డి, గల్లారుణ గారు, కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఈయనకి రాజశేఖర రెడ్డి వర్గం ఆడ. కిరణ్ కుమార్ వీళ్ళందరి వర్గం అదే. ఒక్క పెద్దిరెడ్డి మాత్రమే దూరంగా ఉండే మనిషి. 2001-2 ఆ టైంలో రాజశేఖర రెడ్డి బస్సు యాత్ర చేస్తున్నప్పుడు DCC ప్రెసిడెంట్గా ఉన్న పెద్దిరెడ్డి గారు దాంట్లో పార్టిసిపేట్ చేయలే. ప్లస్ ఆ చిత్తూరు టౌన్లోకి పెద్దిరెడ్డిది వచ్చినప్పుడు ఈయన సీకే బాబు వర్గం దాని మీద దాడి చేస్తుంది అనమాట. నువ్వు రాజశేఖర రెడ్డి పాదయాత్రకు రాకుండా, బస్సు యాత్రకు రాకుండా నీ యాత్ర ఏంది, పోటీ యాత్ర అని చెప్పి దాడి జరుగుతుంది. అంత గ్యాప్ ఉండేది అనమాట అది. సో ఇట్లాంటి పెద్దిరెడ్డికి క్రమంగా, అంటే మీరు అన్నట్టు మిథున్ రెడ్డి గారితో ఉండదు, వాళ్ళ మధ్యలో బంధుత్వం కూడా ఉంది. వైఎస్ అనిల్ వాళ్ళకి మిథున్ రెడ్డి వాళ్ళకి దగ్గర బంధుత్వం ఉంది. ఇద్దరు సిస్టర్స్ని పెళ్లి చేసుకోవడం అది ఉంటుంది, నెల్లూరులో చేసుకుంటారు అనమాట. అట్లా దగ్గరికి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి ఉన్నారు. అప్పటి నుంచే పెద్దిరెడ్డి హవా, ముఖ్యంగా వైసీపీ స్థాపించిన తర్వాతనే పెద్దిరెడ్డి గారు చిత్తూరు జిల్లా నాయకుడు, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో వైసీపీలో పెద్ద బాధ్యతలు తీసుకొని నాయకుడికి వచ్చారనమాట. కానీ చెల్లా కుటుంబానికి, పెద్దిరెడ్డి కుటుంబానికి 1985లో మొదటిసారి పోటీ జరగటం, పెద్దిరెడ్డి ఓడిపోవడం, చెల్లా ప్రభాకర్ రెడ్డి గారు గెలవడం జరిగింది. సో 89 కాంగ్రెస్ గాలి ఉంది. ప్లస్ ఈయన పెద్దిరెడ్డి ఓడిపోయిన తర్వాత నియోజకవర్గాన్ని, 78లో ఆయన ఓడిపోయిన తర్వాత నియోజకవర్గాన్ని వదిలేసి
కర్ణాటక అనంతపురం బార్డర్లో హెచ్ఎల్సి వర్క్స్ అంటే హై లెవెల్ తుంగభద్ర హై లెవెల్ కెనాల్ వర్కులు చేసుకుంటూ కాంట్రాక్టర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు ఆయన బాగా. పిఎల్ఆర్ అనే సంస్థని ఒక పెద్ద సంస్థగా తీసుకొచ్చారు. 85 నుంచి ఆయన సీరియస్గా 83లో పోటీ చేయలేదు ఆయన. 85 నుంచి సీరియస్గా రాజకీయాలు చేయటము, నియోజకవర్గాల్లో ఉండటంతో 89 ప్లస్ కాంగ్రెస్ గాలి కూడా ఉంది ఆ రోజు. మొత్తం మీద ఆయన ఎమ్మెల్యే గెలవగలిగారు. చెల్లబాబు ఓడిపోతాడు. మొదటిసారి పోటీ చేసిన చెల్లబాబు ఓడిపోతాడు. కాంగ్రెస్ గాలి ఒకటి ఉంది. రెండో చెల్లబాబు మొదటిసారి చిన్న వయసు 25 ఏళ్ళుగా ఓడిపోతారు. ఆ తర్వాత మళ్ళీ చెల్లబాబు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు? 2021 ఆ టైంలో. అందు కూడా ఎందుకు వచ్చారంటే మీరు చెప్పినట్టు వెంకటరమణ రాజు, ఈయన క్షత్రియ, చిత్తూరు జిల్లాలో క్షత్రియులకు టికెట్ రావడమే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందులో వరుసగా 2 సార్లు ఇచ్చారు. కారణం ఏంటంటే డబ్బే. ఈయనకు బెంగళూరులో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇది తీసుకొచ్చి ఇచ్చారనమాట. కులాలు లెక్కలు వేసుకోకుండా చేయగలుగుతారని. సో ఆయన పెద్దిరెడ్డిని కొట్టే పరిస్థితి లేదు ఆయన కాడ. సో అది ఓడిపోయినారు. ఇంకా మళ్ళీ చెల్లబాబు అయితే నిలబడతాడు అనుకొని మళ్ళీ చెల్లబాబుని తీసుకురావటము. ఎప్పుడు ఇది 2021లో అనుకుంటాను, లేక 20లో 21లో ఈయనకు అప్పుడే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చారు. అంటే ఎన్నికలకి 3 సంవత్సరాల ముందే ఇచ్చారు. ఈ జయచంద్రారెడ్డి, తంబలపల్లి జయచంద్రారెడ్డి లాగా ఎన్నికలకు 3 రోజుల ముందో 4 రోజుల ముందో రాలేన. దాదాపు 2.5-3 సంవత్సరాల ముందు వచ్చాడు. ముందొచ్చి పోరాడాడు. ఇక్కడ అందరికి గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైతే కోవర్ట్ అంటున్నారో చెల్లబాబుని, మీకు చంద్రబాబు గారిది 2023లో చిత్తూరు జిల్లా యాత్రలో పోయి పొంగనూరులో దాడికి ప్రయత్నం చేసినప్పుడు కానీ, అంగళ దగ్గర దాడికి ప్రయత్నం చేసినప్పుడు కానీ దాంట్లో ముందుంది నడిపింది చెల్లబాబు, రాంప్రసాద్ రెడ్డి. వీళ్ళిద్దరే రాంప్రసాద్ రెడ్డి దగ్గర మనుషులు ఉన్నారు, చెల్లబాబు ఉన్నారు. చెల్లబాబును ఆ కేసులో అతని మీద కేసు పెడితే, అతను దాదాపు 7-8 కేసులు పెడితే అతను చాలా రోజులు అజ్ఞాతవాసం పోయి కోర్టు 4 కేసుల్లో బెయిల్ వస్తుంది, 3 కేసుల్లో రాకుండా కోర్టులో లొంగిపోతాడు. ఇంత పోరాటం చేసిన అతన్ని కోర్టు అన్నప్పుడు కొంచెం ఏంటి రాజకీయాన్ని అంటే అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ వేరే దాన్ని పోతున్నారు అనేది క్వశ్చన్.